హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో ఇచ్చే పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది. వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇదివరకే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యాయి. ఎన్నికల కోడ్ ముందు కంటే విడుదల చేసిన డబ్బులు అనేది కూడా అందరి ఖాతాలో జమ అవుతున్నాయి. అలాగే పెన్షనర్లకు సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది. వీరందరికీ కూడా 6,000, 4,000 అదేవిధంగా 3,500 రూపాయల చొప్పున 3 విడతలుగా అంటే 3 పథకాలుగా పెన్షనర్ల అమౌంట్ అనేది కూడా పెంపొందించడం జరిగింది. త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా వీరందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపింది. అలాగే ఎవరి ద్వారా ఈ డబ్బులు అనేది కూడా ఇంటింటికి వచ్చి అందజేస్తారు, అలాగే ఎంతెంత డబ్బులు అనేది కూడా ఎవరెవరికి ఎంతెంత డబ్బులు అనేది కూడా ఇస్తారు, పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు, విద్యార్థులకు, రైతులకు అదేవిధంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే, ఎటువంటి చిన్న పథకాలకు సంబంధించి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. పెన్షనర్లకు సంబంధించి ఇదివరకే లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి నెలలో అయితే చాలా కష్టాలను అయితే ఫిబ్రవరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. చాలామంది అయితే వడదెబ్బ తగిలైతే చాలామంది చనిపోయారు. కాబట్టి ఈ డబ్బులు అనేది కూడా ఈసారి కూడా సచివాలయ వ్యవస్థ ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ డబ్బులు అనేది కూడా పంపిణీ చేయాలని అయితే మరొకసారి కీలక ఆమోదం అయితే తెలిపారు ఈసీ. అలాగే బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అవ్వవు. జూన్ నెల నుంచి ఖచ్చితంగా అయితే సచివాలయ సిబ్బందే డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలిపారు. ఎంత డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తారంటే ఎవరైతే సీఎం అయితే ఎవరు జూన్ 4వ తారీఖున ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఏం చెప్పున్నారో ఆ పథకాలకు సంబంధించి ఖచ్చితంగా అయితే అమలు చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ప్రజెంట్ అయితే ఖచ్చితంగా ఈసీ నిర్ణయం ప్రకారం సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ డబ్బులు అనేది కూడా ఇంటికే అందజేయడం జరుగుతుంది. ఇది అప్డేట్.